దేవాలయం లాంటి అసెంబ్లీని తానెన్నడూ బహిష్కరించలేదని అన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే విలువ, గుర్తింపు ఉంటుందని అన్నారు. బయట కూర్చొని ఎంత మాట్లాడినా విలువ ఉండదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమన్నారు. అలాంటి వేదికను ఒక పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసి బయటకు వచ్చానన్నారు చంద్రబాబు. తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు పోరాటం వదలలేదన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చేసిన పోరాటమే అందర్నీ ఆలోచింపజేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో తమ సమస్యలపై పోరాడతారనే ప్రజలు తమను ఎన్నుకుంటారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చులకం చేసే పార్టీ నేతకు రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. గ్రూప్ 1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాలేదన్నారు. సభకు రాకుండా బయట కూర్చుని డీఎస్సీపై బురద చల్లుతున్నారని విమర్శించారు చంద్రబాబు. అలాగే గత ప్రభుత్వం కోత పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామని తెలిపారు. ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు సీఎం.